ఈ సినిమాలో కూతుర్ని పెంచడం గురించి ఒక డైలాగ్ అయితే ఉంది. అది మాత్రం విన్నప్పుడు భలే అనిపించింది. ఇరుముడి మూవీ రివ్యూ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సినిమాలో రవితేజ గారు ఒక నార్మల్ అరటిగెళ్ళు అమ్ముకునే త్రినాథ్ అనే క్యారెక్టర్ అయితే చేశారు. సో అరటిగెళ్ళు అమ్ముకునే త్రినాథ్కి తన కూతురికి మధ్య ఒక మంచి రిలేషన్, వాళ్ళ చుట్టూ జరిగే ఒక క్రైమ్ స్టోరీ, అందులోకి ఈ తండ్రి కూతురు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అండ్ చివరికి ఏం జరిగింది అనేదే సినిమా. ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ శివ నిర్వాణ. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఎలాగైనా హిట్ కొట్టాలి అనే ఆకలితో తీసినట్లయితే అనిపించింది ఈ సినిమా. రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి లెవెల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఆర్టిస్టులు ఏం చేయకపోయినా సరే కొన్ని సీన్లు నడిచిపోతా ఉంటాయి. అలాంటి సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా ప్రాపర్ గా యాక్ట్ చేసేలా కేర్ తీసుకున్నారు. సినిమా మొత్తంలో ఒకరితో ఇద్దరితో పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఆ స్పెసిఫిక్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం. కానీ సినిమాలో ప్రతి ఆర్టిస్టు ప్రాపర్ గా తన క్యారెక్టర్ ఎంతవరకు కావాలో అంతవరకు పెర్ఫార్మ్ చేశారంటే దాని అర్థం ప్రతి ఆర్టిస్ట్ ని డైరెక్టర్ అనేవాడు ప్రాపర్ గా డైరెక్ట్ చేశాడని. ఎస్పెషల్లీ రవితేజ గారి విషయానికి వస్తే మాస్ మహారాజా అని, అలాగే ఒక రకమైన వెక్కిలి చేష్టలు చేసే యాక్టింగ్ చేసుకుంటూ వచ్చారు ఎంతకాలం. ఈ రెండు విషయాలు పక్కన పెడితే రవితేజలో ఒక గ్రేట్ యాక్టర్ అయితే ఉన్నారు. ఆ యాక్టర్ ని బయటకు తీసుకొచ్చారు శివ నిర్వాణ. ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ దగ్గర మాత్రం శివ నిర్వాణ కంప్లీట్ గా సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్. లిటరల్లీ థియేటర్ మొత్తం షాక్ అయ్యింది ఆ ట్విస్ట్ కి మాత్రం. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ తర్వాత హీరోయిన్ ఎమోషనల్ యాక్టింగ్, అలాగే క్లైమాక్స్ లో ఒక 10 మినిట్స్, ఈ పోర్షన్స్ అన్ని ఏంటంటే లిటరల్లీ మన గుండె పిండేసిన రేంజ్ లో అయితే ఉంటాయి. జనరల్ గా ఎమోషన్ సీన్స్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వను, నాకే చాలా చోట్ల కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయి. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. శివ నిర్వాణ గారు బిల్డ్ చేసిన వరల్డ్ ఏదైతే ఉందో ఆ వరల్డ్ మన కళ్ళకి న్యాచురల్ గా అందంగా కనిపించడానికి విష్ణు శర్మ గారి సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అయింది. ఇంకా జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కి ఒక థీమ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు ఈ సినిమాలో. సినిమా టైటిల్ పడినప్పుడు వస్తుంది ఆ మ్యూజిక్. సినిమా అయిపోయి ఎంతసేపు అయినా కూడా నా బ్రెయిన్ లో ఆ మ్యూజిక్ ఇంకా తిరుగుతూనే ఉంది. చెప్పాను కదా, ఈ సినిమాలో కూతుర్ని పెంచడం గురించి ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే కూతుర్ని పెంచడం అంటే వాళ్ళలో భయాన్ని పెంచడం కాదు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏ విషయాన్నైనా చెప్పుకోగలిగే ధైర్యాన్ని పెంచడం. సినిమాలో ఆ డైలాగ్ విన్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా బిగినింగ్ లో దాదాపు ఒక 50 నిమిషాలు ఆ వరల్డ్ బిల్డ్ చేయడానికి, అలాగే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకున్నారు. ఆ పార్ట్ మొత్తం ఒక 30 నిమిషాల్లో అవగొట్టుంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో అనిపించింది. అలాగే క్రైమ్ యాంగిల్ లేదంటే ఎమోషనల్ యాంగిల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంకా ఎక్కువగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్ గా ఇరుముడి సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే నా వరకు అయితే ఇరుముడి సినిమా చాలా బాగుంది. ఈ సంవత్సరం తెలుగులో వచ్చిన సోకాల్డ్ హిట్ మూవీస్ తో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్.